హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మనకి ఎండ చాలా బాగా వేసింది కదండి. అసలు వేడి ఉక్కపోత అన్నీ ఉన్నాయన్నమాట. బాగా వేసవకాలం కదా. మా ఇంటి పక్కనే అయితే ఒక పెద్ద వేప చెట్టు ఉందండి. ఆ వేప చెట్టు మీద ఏదో పక్షి గూడైతే ఉంది. రోజు నేను గూడునైతే చూస్తున్నాను కానీ పక్షులు అయితే కనపడలేదు. ఈరోజు సాయంత్రం అయితే ఈ పక్షి అయితే సడన్గా చెట్టుపై నుండి కిందకి పడిపోయిందండి. ఏంటని మేము వెళ్ళి చూసామన్నమాట. చూస్తే ఇదైతే స్పృహ కోల్పోయి అట్లా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉందన్నమాట. మేమైతే ఇంటికి తీసుకొచ్చాము. దీనికి ఏమైందో తెలియదు. బహుశా నాకు తెలిసి ఎండ దెబ్బ కొట్టిందేమో అనుకుంటున్నాను. తీసుకొచ్చామండి. తీసుకొచ్చి నీళ్లు పట్టిస్తే నీళ్లు తాగింది. కళ్ళు తెరిచి బాగానే ఉంది. ఒక గంట అట్లా ఫ్యాన్ కింద అట్లా పడుకోబెట్టామన్నమాట. చల్లగాలి వస్తుందని చెప్పి నీళ్ళు అవి పట్టించి ఒక గంట సేపు బాగానే ఉంది. ఆ తర్వాత అయితే చనిపోయిందండి. ఇది వేసవకాలం వేడి వల్ల నీళ్లు లేక చనిపోయిందేమో అనుకున్నాము. మేమైతే దీన్ని కాపాడదామని చెప్పి తీసుకొచ్చామన్నమాట ఇంటికి. నాకు తెలిసి ఇదైతే పూరేడు పక్షి అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా దీని పేరేంటో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. ఏదేమైనా ఇదైతే చచ్చిపోయింది ఎండ దెబ్బ కొట్టి. చూడండి ఫ్రెండ్స్, మీ ఇంటి దగ్గర కూడా ఎక్కడైనా పక్కన అట్లా గోడ మీద కానీ పక్కన కానీ కొన్ని గిన్నెల్లో నీళ్ళు అయితే పోసి పెట్టండి ఫ్రెండ్స్. ఈ ఎండాకాలంలో పక్షులు తాగుతాయి కదా, పాపం నీళ్ళు లేక ఎన్నో చచ్చిపోతున్నాయి అన్నమాట. ఇట్లాగా చూడండి, అట్లా నీళ్లు పెడితే వాటి దాహం తీర్చిన వాళ్ళం అవుతాము. మా ఇంటి దగ్గర అయితే నీళ్లు తాగడానికి వీలుగానే ఉన్నాయి, కానీ మరి ఇది ఎట్లా పడిపోయిందో తెలియట్లేదు. నీళ్ళ కుండీలు తొట్లు అన్నీ బాగానే ఉంటాయి ఓపెన్గానే, తాగడానికి పక్షులు తాగడానికి వీలుగా. రోజు ఏవో ఒక పక్షులు వచ్చి తాగుతూ ఉంటాయి, కానీ మరి ఇది ఎట్లా పడిపోయిందో నాకు కూడా అర్థం కావట్లేదు. పాపం చచ్చిపోయింది.